ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, 2 సీతక్క గారి నియోజకవర్గం, 3 కామారెడ్డి జిల్లాలోని ఒక నియోజకవర్గం, 4వది నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి. వీటితో పాటు మే 1వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలలో ప్రతి మండలానికి జిల్లా కలెక్టర్ గారు వస్తారు. అవగాహన సదస్సు ఈ భూములకు సంబంధించి ఈ 2025 భూభారత చట్టానికి సంబంధించి ఈ చట్టంలో ఉన్న అనేక అంశాలకు సంబంధించి గౌరవ కలెక్టర్లే మీ మండలానికి వస్తారు. దీని మీద పూర్తి అవగాహన మీకు కల్పిస్తారు. అది పూర్తయిన తర్వాత మే 1వ తారీఖు నుంచి అంటే 1వ తారీఖు కానీ 2వ తారీఖు నుంచి మిగిలిన 28 జిల్లాలలో ప్రతి మండలాన్ని ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఈ 4 మండలాల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 జిల్లాల్లో కూడా పైలట్ మోడల్గా ఒక మండలాన్ని తీసుకుంటారు. దీని తర్వాత జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపే ఏవైతే మొదట తీసుకున్న ఈ 4 మండలానికి సంబంధించిన సమస్యలని వీలైనన్ని సమస్యలని పరిష్కరించడం జరుగుద్ది. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక మిత్రులు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి మండలానికి ఆ మండలంలో ఉండే ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు ఈ మోడల్ మండలాల్లో ఎలా చేస్తున్నారో అదే పద్ధతిలో మీ గ్రామాలకే వస్తారు. ఎవరు అభద్రతకు లోను కావాల్సిన పని లేదు. చివరికి అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు. ప్రభుత్వ అధికారులే రెవెన్యూ అధికారులే మీ గ్రామాలకు వచ్చి శాశ్వతంగా 2020 చట్టం ద్వారా మీకొచ్చిన ఇబ్బందులతో పాటు గతంలో ఉన్న ఇబ్బందులతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఈ చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకి ప్రతి భూమున్న ఆసామికి పూర్తి భద్రత మన ఇందిరమ్మ ప్రభుత్వంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పూర్తి అండదండలుగా ఉంటది అని మరొక్కసారి రాష్ట్ర ప్రజలతో పాటు ఈ గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా పేరున తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతిపక్షంలో ఉండే నాయకులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీలోకి కాదు, మీరు తెలంగాణ బిడ్డ అయితే మీరు నిత్యము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని తిట్టినా ఆడిపోసుకున్నా మీ భూములు ధరణి ద్వారా మీకు ఇబ్బంది కలిగిన ప్రజాప్రతినిధులు కానీ పింక్ కలర్ వేసుకున్న నాయకులు కానీ మీ భూముల పట్ల మీకేవైతే ఇబ్బందులు ఉన్నాయని నాకు చెప్పారో చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు మీ అందరికీ కూడా ఈ 2025 భూభారత చట్టం ద్వారా మీ సమస్యలకు కూడా ఆనాడు ఎట్లా మీ కేసీఆర్ మీ సమస్యలు పరిష్కరించలేకపోయాడు. ఈ చట్టం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం మీ సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా తెలుపుతున్నాను. చివరగా ప్రతిపక్ష నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈ భూభారతి మీరు స్వయాన ఒక రైతయుండి రైతని చెప్పుకుంటున్న మీరు ఆనాడు 2020 చట్టంతో
ప్రజలకి ఎంత ఘోషలో పెట్టారో మీకు ఇప్పటికైనా అర్థం కావటంలా. ఈ సభలు చూసిన తర్వాతైనా, ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని చూసైనా జ్ఞానోదయం తెచ్చుకొని మంచిని మంచి అని అనలేకపోతే సంతోషం, మంచిని చెడుగా చిత్రిస్తే మొన్న 2 అంకెల్లో వచ్చిన ఈ సీట్లు మీరు ఇదే రకంగా ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు ఫలితాల్లోనే లాగే మళ్ళీ వస్తాయని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇది